కేసీఆర్ ఈటలపై హాట్ కామెంట్స్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ ఈటల ఒకటయ్యారన్నారు. వీరంతా కమిషన్ ముందు ఒకటే సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారన్నారు. కేసీఆర్ ఆదేశాలతో సమీర్పేట్లోని ఫామ్ హౌస్ లో ఈటల హరీష్ రావు రహస్యంగా భేటీ అయినట్లు పక్కా సమాచారం ఉందని చెప్పారు మహేష్ గౌడ్. ఈటల నిజమైన బీజేపీ వ్యక్త లేక కేసీఆర్ మనిషి అనేది విచారణ రోజు తెలుస్తుందన్నారు. వాస్తవాలేంటో కమిషన్ ముందు ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ ఒకటే 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 అని 100 సార్లు చెప్పాం. ఇది వాస్తవం అని ఎలా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విలీనం గురించి, వారికి లోపాయకారి ఒప్పందాల గురించి ఇవాళ కవిత గారు చెప్తా ఉన్నారు. ఇలా బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఓబీసీ నాయకుడని కూడా చూడకుండా ఆనాడు తొలగించిన తీరు మనకు తెలియనిదా? కేసీఆర్ కిషన్ రెడ్డి కలయిక వల్లే ఆనాడు బండి సంజయ్ని తొలగించారనే మాట వాస్తవం కాదా? మీ మైత్రి ఏమిటో మీ శాసనసభ్యుడు గోషామాల్ శాసనసభ్యుడు రాజాసింగ్ గారు చెప్తా ఉన్నారు. ఏ రకంగా బీజేపీ నాయకులు పెద్ద ముడుపులకు అమ్ముడుపోయారో ఆ విషయాలు చెప్తా ఉన్నారు. ఇలా పెద్దగా మాట్లాడుతూ ఎవరి కారు అటెన్షన్ కోసం పాకులాడుతున్న కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, అరే మీరు మా గురించి కాదయ్యా, మీ రాజాసింగ్ చెప్పే మాటలు, వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. మొదలుగా మీలో ఎవరెవరికి పెద్ద ప్యాకేజీలు వచ్చాయి, ఎవరెవరు బీఆర్ఎస్తో కుమ్మక్కైనారు? ఒకవైపు కవిత మీ మీద సర్జికల్ స్ట్రైకులు చేస్తూ ఉంది. దొంగలు ఊర్లు మంచుకున్నట్టుగా 10 ఏళ్ళు దోశారు. ఈటల గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా, కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి, వారేవైపు బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నాక మొన్న షామేరిపేటలో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి, మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా? లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కి లాభమయ్యే విధంగా మీ వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది. ఈటల గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. అసలు మీరు మోడీ పార్టీలో ఉన్నారా? లేక పేరుకు మోడీ పార్టీలో ఉండి మీ ధ్యానమంతా కేసీఆర్ పార్టీలో ఉందా? ఈ కాళేశ్వరం ముందు మీరు చెప్పబోయే వాంగ్మూలం, మీరు చెప్పబోయే భయాన మీద తేత తెల్లడం అవుతుందనే మాట కూడా చెప్తా ఉన్నాం. ఇలా పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి 80 ఏళ్ళు అవుతా ఉంది. ఒక గీత కూడా పల్లె. మీరు కట్టిన ప్రాజెక్టు 5-6 ఏళ్ళకే పగుళ్ళు పడి కూలిపోతూ ఉన్నాయంటే ఎంత మింగినారో మీరు దాంట్లో ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇలా కవిత గారి మాటలకి, కవిత గారు వేసే ప్రశ్నలకి ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జవాబు చెప్పలేని పరిస్థితి. వాస్తవాన్ని ఓపెన్ చేసి చెప్పినాడు. కిషన్ రెడ్డి గారు, మీకు దమ్ముందా రాజాసింగ్ చేసిన ప్రశ్నలకు జవాబు చెప్పేది? ఫస్ట్ ఆ మాటలకు మీ శాసనసభ్యుడు, మీ పార్టీలో 15-20 ఏళ్ళుగా ఉన్న శాసనసభ్యుడు మీ మీద ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. జవాబులు చెప్పండి. మొదలుగా రాహుల్ గాంధీ విమర్శించే ముందు వారి మాటలకు జవాబు చెప్పండి. బీఆర్ఎస్ నాయకులు జవాబు చెప్పలేని పరిస్థితి. వాస్తవాలు ఓపెన్ అయిపోయినాయి. ముడుపుల భాగోతం బయటపడింది, లోపాయకార ఒప్పందాలు బయటపడినాయి. బీఆర్ఎస్ బీజేపీలో సీట్లు ఇచ్చారనే పరిస్థితి చెప్తా ఉంటే ఇంక ఎవరికి ఏ శాంటిటీ ఉంది? ఆర్థిక మంత్రికి ఈటల రాజేందర్కి బాధ్యత లేదా? ఇలా నోటీసులు రాగానే పాత చుట్టరికం గుర్తొస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇదే విషయంపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ ఈటలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వివరాలేంటి? పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కవిత చేసిన కామెంట్స్ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య రాజకీయ బంధం బలపడుతుందని ఆమె లేఖలో రాశారు. నేరుగా ఆమె ఈ అంశాన్ని చిట్చాట్లో కూడా చెప్పారు. అదే అంశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుకి ఈటల రాజేందర్కి నోటీసులు ఇచ్చిందో
ఈ నోటీసులే వారి రాజకీయ బంధానికి కారణమయ్యే అంశాన్ని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ చేశారు. ఇటీవల కాళేశ్వర కమిషన్ కాళేశ్వరం నిర్మాణం సంబంధించి విచారణ కొనసాగిస్తున్న భాగంగా చివరగా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రులుగా చేసిన ఇటు కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ఈటల రాజేందర్కి కాళేశ్వర కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇటు బీఆర్ఎస్ బీజేపీకి మరింత రాజకీయ బంధం బలపడింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రస్తుతానికి బీజేపీలో ఉన్న ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్తో ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత హరీష్ రావు షామీర్పేటలోని ఈటల ఫామ్ హౌస్లో భేటీ అయ్యారనేది తమ కాంగ్రెస్ పార్టీకి దగ్గర సమాచారం ఉంది. కావాలని అంటే ఇద్దరు ఒకే మాట, అంటే కేసీఆర్ని కాపాడడానికి హరీష్ రావు ఈటల రాజేందర్తో విచారణ సందర్భంగా మాట్లాడాల్సిన అంశంపై ఆయనతో చర్చించారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం కాంగ్రెస్ పార్టీ వద్ద ఉంది. అందుకే బీఆర్ఎస్లో ఇక రాజకీయ వివాదానికి ఇదే కారణమైందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎక్కడైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు వచ్చాయో, నోటీసులు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంగా కీలకంగా ఉన్న కేసీఆర్కి, హరీష్ రావుకి, ఈటల రాజేందర్కి నోటీసులు వచ్చాయి కాబట్టి ముందుగా కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ విచారణ ముందు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్కి వ్యతిరేకంగా ఆయన కమిషన్కు రిపోర్ట్ ఇస్తే కేసీఆర్కి మరింత రాజకీయంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్కి అనుకూలంగా విచారణలో చెప్పాలని హరీష్ రావు మధ్యవర్తిత్వం వహించినట్టుగా కాంగ్రెస్ పార్టీ దగ్గర పూర్తి సమాచారం ఉందనే అంశాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురుగా ఉన్న కవిత కామెంట్ చేయడానికి, ఆరోపణలు చేయడానికి, లేదంటే పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు బయట చెప్పడానికి ఇదే కారణం అనే అంశాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు ఆయన ప్రస్తావించారు. కావాలనే కవిత అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీతో రాజకీయంగా లాలూచిపడడానికే బీజేపీలో ఉన్న ఈటల రాజేందరే ఇది మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ చేసి ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు వచ్చాయో అప్పటి నుంచే బీజేపీ విచారణ విషయంలో కూడా బీఆర్ఎస్కి సహకరించే విధంగా వ్యవహరిస్తుంది. అందుకే ఈరోజు కవిత లేఖ రాయడంలో కానీ, కవిత ఈ అంశాన్ని ప్రస్తావించడంలో ప్రధానంగా ఈటల రాజేందర్, హరీష్ రావు షామీర్పేటలో ఈటల రాజేందర్ ఫామ్ హౌస్లో జరిగిన చర్చలకు సంబంధించి ఆమె సమాచారం ఉండడం వల్లే భవిష్యత్తులో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందనే అంశాన్ని ఆమె ప్రస్తావించింది. మాకు పూర్తి సమాచారం ఉంది, కవిత చేసిన ఆరోపణలో నిజం ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవడానికి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులే ప్రధాన కారణం. ఆ నోటీసులే ఈ రెండు పార్టీలను కలిశాయి. కవిత బీజేపీ పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నా ఎందుకు బీజేపీ స్పందించడం లేదు, బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందని పదే కవిత రెండు సందర్భాల్లో ప్రస్తావించినా కూడా బీజేపీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? ఒకవేళ కవిత విషయం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ వ్యవహారమైనా ఆమె బీజేపీతో బలపడడానికి, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి పార్టీ ప్రయత్నం చేస్తున్న అంశాన్ని ప్రస్తావించింది. ఎందుకు బీజేపీ నేతలు ఈ అంశంపై స్పందించడం లేదు? కావాలని రాజకీయంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిపై రాజకీయ ఆరోపణలు చేయడం, లేదంటే పాకిస్తాన్తో జరిగిన ఉద్రిక్తతలు, లేదంటే యుద్ధానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ కవిత చేసిన కామెంట్స్ ఎందుకు బీజేపీ స్పందించలేని అంశాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుంది. వీరిద్దరి రాజకీయ వ్యవహారంలో కవిత కావాలని, లేదంటే నిజం ఉంది కాబట్టి ఆమె బయట పెట్టింది. కాళేశ్వరం కమిషన్ వచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా బంధం మరింత బలపడడానికి ఈ ప్రయత్నం జరిగిందనేది కవిత చెప్పిన కామెంట్స్ అందుకు సాక్ష్యం కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రెసిడెంట్గా ఉన్న నడ్డా చాలా సందర్భాల్లో తెలంగాణలో పర్యటించినప్పుడు కాళేశ్వరం బీఆర్ఎస్కి ఏటీఎం అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక ప్రస్తుతానికి బీజేపీలో ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ నాడు నడ్డా చేసిన కామెంట్స్ బలపడే విధంగా విచారణలో మాట్లాడతారా, లేక కేసీఆర్కు అనుకూలంగా మాట్లాడతారా చెప్పాలనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నాడు నడ్డా చేసిన కామెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎం అనే ఒక రాజకీయ ఆరోపణ చేశారు. నడ్డాను బలపడే విధంగా ఈటల రాజేందర్ విచారణకు సమాధానం చెప్తారా, లేక కేసీఆర్ను బలపరచడానికి విధంగా ఆయన కామెంట్ చేస్తారా, లేదంటే విచారణలో చెబుతారా అనే అంశాన్ని కూడా ముందుగా ఈటల రాజేందర్
ఈ అంశంపై స్పష్టం చేయాలనే డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వరుసగా కాళేశ్వరం విచారణ సంబంధించి కానీ కాళేశ్వరం విచారణ జరిగిన తర్వాత ఘటనలకు సంబంధించి కానీ ఇదంతా రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి కావాలనే ఒక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి రెండు ఒకటే అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం తమ వద్ద ఉంది. పూర్తి ఈ సమాచారంతో తాము మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ను కాపాడుకోవడానికి బీజేపీ రాజకీయంగా ప్రయత్నం చేస్తుంది. కావాలని కవిత ఈ అంశాన్ని తెలిసే ఈరోజు ఆమె చేస్తున్న ఆరోపణలు లేదంటే బీజేపీ దగ్గర పడడానికి బీజేపీలో విలీనం కావడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్న అంశాన్ని ఆమె ప్రస్తావించింది. కాబట్టి కాళేశ్వరం నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చర్చలు ఈటల రాజేందర్తో జరిగిన చర్చలకు సంబంధించిన ఆధారాలతోటే ఆమె ఈరోజు లేఖ రాయడం లేదంటే ఆమె చిట్చాట్లో చెప్పిన అంశాలు కూడా రెండు పార్టీలు కలిసే విధంగా వ్యవహరిస్తున్నాయి. కాళేశ్వర విషయంలో తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆరోపణ చేసి చెప్పొచ్చు.